మొన్నటి వరకు బ్రహ్మానందం లేకుండా సినిమాలు లేనట్టుగానే అప్పట్లో పద్మనాభం లేకుండా సినిమాలుండేవి కావు. అంతగా అలరించిన ఆయన ఆర్థికంగానూ బాగానే సంపాదించాడు. ఇప్పటి ఆస్తుల విలువతో పోల్చితే ఆయన వందల కోట్లు సంపాదించాడట. కానీ చివరి రోజుల్లో మాత్రం అన్నీ కోల్పోయాడు. అందుకు కారణం పద్మనాభం నటుడే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. 'రేఖ అండ్ మురళి కంబైన్స్' పతాకంపై 5, 6 సినిమాలను నిర్మించారు. 4 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎక్కువ ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. తనకు ఇదే బాగా నష్టాలను తీసుకొచ్చిందట. చివరి రోజుల్లో ఆయన ఆస్తులన్నీ పోయి రోడ్డున పడ్డ పరిస్థితికి ఇదే కారణం. ఇక్కడే వందల కోట్లు సంపాదించారు. అన్నీ ఇక్కడే పోగొట్టుకున్నారు. తాను నటుడిగా బిజీగా ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకోలేకపోయారు. నమ్మిన వాళ్ళు మోసం చేశారు. దీంతో అన్నీ కోల్పోయారని, రోడ్డున పడ్డ పరిస్థితి వచ్చిందని తెలిపారు నటుడు తిరుపతి ప్రకాష్. ఆయన ఒకప్పుడు కమెడియన్‌గా మెప్పించారు. ఇప్పుడు కనిపించడం లేదు. అయితే తిరుపతి ప్రకాష్‌కు పద్మనాభం పెదనాన్న అవుతారు. వారికి మంచి రిలేషన్ ఉంది. దానితోనే పద్మనాభం జీవితంలో చివరి రోజుల్లో జరిగిన విషయం తెలిపారు తిరుపతి ప్రకాష్.